ఒకటి చెప్పండి సార్, అంటే ప్రజలు బీజేపీకి అంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? ఉదాహరణకి మొన్న అమిత్ షా గారు వచ్చారు, 1,00,000 కోట్లు ఇచ్చామని చెప్పారు తెలంగాణకి. బట్ పాయింట్ బై పాయింట్ కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, దట్ వాజ్ ఎక్స్ప్లోజివ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని కూడా మీడియాలో వచ్చింది. ఆయన పాయింట్ బై పాయింట్ చెప్పారు, ఎక్కడెక్కడ ఏ హెడ్కి ఎంత ఇచ్చారు అని చెప్తే, ఇక్కడ తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తున్న దాదాపు 50,000 కోట్లు అయితే పర్ యానం, అందులోంచి 27,000 కోట్లు మాత్రమే వస్తుందనేటువంటిది తెలిసింది. మొత్తం 1,00,000 కాదు 67,000 కోట్ల చిల్లర మాత్రమే అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు సీఎం గారు. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్, అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. దానికి ఎక్కడా కూడా బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. అమిత్ షా గారు ఇక్కడ క్షమాపణ చెప్పి కదలాలి అనేటువంటిది కూడా ఒక బహిరంగంగా ఆయన ఛాలెంజ్ చేశారు. అది ఒక ఆస్పెక్ట్ అయితే, అక్కడి నుంచి బీజేపీ నుంచి ఎక్కడా కూడా స్పందన లేదు. ఇంకోటి, తెలంగాణకి ఏం చేసింది కేంద్రం అంటే, ఒక జాతీయ ప్రాజెక్టుని ప్రకటించలేదు, తర్వాత సిఎస్టీ నిధులు ప్రకటించడం లేదు, తర్వాత ఎంఎస్పీకి ఏదన్నా ఒక అంటే పత్తి కానివ్వండి, మిరప కానివ్వండి, దీనికి రీజనబుల్ రేట్ ఇవ్వటం లేదు. ఎందుకు ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేయాలి టీఆర్ఎస్ని కాదనుకొని? తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఈరోజు ఏదో తమ కొత్త సిద్ధాంతాన్ని కనుగొన్నట్టు, రాష్ట్రాలే పన్నులు తీసుకుపోయి కేంద్రానికి కడతాయని, కేంద్రం మాకేదో అందులో వాటా ఇస్తూ ఉందని, ఇది చంద్రశేఖరరావుకి ఇయ్యాలనే జ్ఞానోదయం అయినట్టు ఏం చేస్తున్నావు సార్? 1985లో ఎమ్మెల్యే అయినావు, 1985 నుంచి 2017 దాకా గాడిది పన్నుతో మీరు 1985 నుంచి 2017 దాకా పన్నులు రాష్ట్రాలు కడితే కేంద్రానికి కోతలేవా? కేంద్రంలో మంత్రి పదవి చేసినావు కదా, ఆ రోజు లేదా ఈ జ్ఞానోదయం? ఇలా కొత్తగా కనుగొన్నావు, మాట్లాడడం వస్తుందని, తిమ్మిని బమ్మించేయగలుగుతా అని చెప్పి, మీడియాను భయపెట్టించి గంటసేపు కూర్చోబెడతామని చెప్పి, నేను చెప్పిందే రాయగలుగుతాను, డిక్టేట్ చేయించుకోగలుగుతా బట్టి రాయించుకున్నాడు. తెల్లారు మేము జవాబు ఇచ్చినాం కదా. కిషన్ గారు, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, మా భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ మొత్తం కూర్చొని పార్టీ ఆఫీస్లో ఇచ్చింది. తెల్లారి ఫస్ట్ పేజ్లో అంతే వార్త, దానికి స్కోప్ ఇవ్వలేదు అంటే దానికి మేము ఎట్లా బాధ్యత వహిస్తాం సార్ చెప్పండి? భయపడుతుంది మీడియా రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి. వైర్లు వీకేస్తారనో, అడ్వర్టైజ్మెంట్లు ఇయ్యారనో, కేసులు పెట్టి జైలుకు పంపిస్తారనో, లేకపోతే రేపు భవిష్యత్తులో ఇచ్చే భూమి అలొకేషన్ కాదనో, రకరకాలైనటువంటి భయాలు మీడియాకు ఉన్నాయి. కాబట్టి మా వార్తకు అంత ప్రాచుర్యం రాలేదు. మీరు అడిగినారు ఎన్ని పైసలు ఇచ్చిర్రు అని చెప్పి, 1,00,000 కోట్లు రాలేదట, 67,000 కోట్లే వచ్చినాయట అని చెప్పి. తెలంగాణకు బీజేపీ కొత్తగా ఏమి ఇచ్చింది అని అడిగినారు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అదే శాసనసభలో, నిండు శాసనసభలో చెప్పిండు, నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఫైల్ క్లియర్ చేయలేదు. నల్గొండలో థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్లాంట్ పెట్టడానికి 10,000 ఎకరాల ఫారెస్ట్ భూమిని అలినేట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినందుకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా అని చెప్పిండు. నేను ఒకటి అడుగుతా సార్ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏమైంది సార్ ఏళ్ళదాకా ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిర్రా? అక్కడ థర్మల్ పవర్ స్టేషన్ పని ప్రారంభమైందా? మేము 15 రోజులలో నీ క్లియరెన్స్ ఇస్తే ఏమైంది సార్? 15 నెలలు అయిపోయింది, ఏళ్ళదాకా ఎందుకు భూమి పూజ జరగలేదు సార్? నువ్వు కలలు కన్నటువంటి తూప్రాన్ మనోహరాబాద్ దగ్గర నుంచి పెద్దపల్లి దాకా రైల్వే లైను 2005లో నువ్వు కేంద్ర మంత్రి ఉండి 350 కోట్లు రైల్వే బడ్జెట్లో నాటి రైల్వే మంత్రి లల్లు ప్రసాద్ తోటి పెట్టిస్తే తట్టెడు మన్ను తీయలేదు కాంగ్రెస్ పార్టీ 2005 నుంచి 2015 దాకా. ఇలా మనోహరాబాద్ దగ్గర నుంచి పెద్దపల్లి రైల్వే లైన్ పనులు ఎవరు ప్రారంభించారు సార్? ఎవరు ఇచ్చారు సార్ నిధులు? నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చి శంకుస్థాపన చేసిపోయినారు. పనులు నడుస్తున్నాయి సార్. ఇప్పుడు ఆడ తట్టల మట్టి తీసుడు కాదు సార్, రైల్వే లైన్ వేయడానికి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు చేసిరు సార్? అది కేంద్ర ప్రభుత్వం చేయకపోతే. నిన్న కాక మొన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు 15,000 ఎకరాల ఫారెస్ట్ భూమి అనుమతులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి కదా సార్ పొగిడింది. నువ్వు అడిగినావా సార్ ఈ రోజు దాకా జాతీయ ప్రాజెక్టు కావాలి ఒకటి నాకని? ఏ ప్రాజెక్టు నువ్వు జాతీయ ప్రాజెక్టు కావాలనుకుంటున్నావు చెప్పమనండి సార్. ఓసారి ప్రాణహిత చేయాలి అంటావు, ఓసారి దాని పేరు మార్చిన కాళేశ్వరం అంటావు, ఇంకోసారి దాన్ని రీడిజైనింగ్ చేస్తా అంటున్నావు. మీ లోపలనే క్లారిటీ లేకపోతే మమ్మల్ని మీరు ప్రాణహిత చేయాలనో లేకపోతే కాళేశ్వరమో జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదని ఎట్లా అడుగుతారు సార్? ఎయిమ్స్కు 1,250 కోట్లు ఇస్తామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఎన్ని రోజులైంది సార్ ప్రకటించి? మీరు ఏదో గొప్పలు చెప్తారు, టీఎస్ ఐపాస్ ఉంది మా దగ్గర, ఏదైనా దరఖాస్తు పెట్టుకుంటే 15 రోజులలో పర్మిషన్ రాకపోతే రోజుకు 2,000 కన్సర్న్ ఆఫీసర్ మీద జరిమానా వేస్తున్నామని. నేను అడుగుతున్నా, ఎయిమ్స్కు 1,250 కోట్లు మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం 4 సార్లు నీకు రిమైండర్ లెటర్ రాస్తే ఈ రోజు దాకా నువ్వు ఎందుకు సార్ 250 ఎకరాలు ఎయిమ్స్కు స్థలాన్ని చూపెట్టలేకపోయింది సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం? అది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదా సార్? అది ఎవరు సార్? ఎన్టీపీసీ పునరుద్ధరణ చేసింది ఎవరు? ఎన్టీపీసీలో రామగుండంలో యూరియా ఫెర్టిలైజర్ కంపెనీని రీఓపెన్ చేసింది ఏ ప్రభుత్వం సార్? ఈ కేంద్ర ప్రభుత్వం కాకపోతే ఎవరు చేసిరు? మీరు అడిగినా అడగకుండా నిధులు ఇస్తుంది ఎవరు? జాతీయ రహదారుల కోసం 46,000 కోట్లు ఒక జాతీయ రహదారుల కింద ఇచ్చినాం, ఇవ్వలేదా సార్? మీరే కదా హైటెక్స్ లోపల జరిగినటువంటి సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చిన రోజు మీరు తుమ్మల నాగేశ్వరరావు అందరూ పాల్గొన్నటువంటి సమావేశంలో తెలంగాణకు హైయెస్ట్గా 46,000 కోట్ల రూపాయల్ని జాతీయ రహదారుల కింద మంజూరు చేసినందుకు నితిన్ గడ్కరీ గారికి అభినందనలు చెప్పిన అనేటువంటి మాట మీరు మర్చిపోయినరా సార్?
ఒక జాతీయ రహదారులకి 46,000 కోట్లు మంజూరు అయితే అంటే అన్నీ ఒకటే రోజు వస్తాయా సార్ డబ్బులు? మీరు ఇల్లు కట్టుకుంటామని బ్యాంకు లోన్ ఇస్తారు సార్, 50 లక్షల లోన్ మంజూరు అవుతుంది. పునాదుల దాకా పూర్తి అయితే ఒక 10 లక్షలు ఇస్తాడు, గోడలు వేస్తే ఇంకో 10 లక్షలు ఇస్తాడు, స్లాబ్ వేసి ప్లాస్టరింగ్ అయితే ఇంకో 10 లక్షలు ఇస్తాడు, గృహప్రవేశం చేసి మీరు ఫైనల్ సర్టిఫికేట్ ఇస్తే మీకు 50 లక్షలు క్లియర్ అవుతుంది సార్. అంతేగాని ఇప్పుడు జనగామ వరంగల్ జిల్లాకి ఇస్తున్నటువంటి హైవే యాదాద్రి దగ్గర నుంచి వరంగల్ దాకా 4 లైన్స్ సార్, 2,000 కోట్లు. అంటే 2,000 కోట్లు ముందుగానే ఇచ్చేస్తారా సార్? వరంగల్ని స్మార్ట్ సిటీ ప్రకటించినాం, 2 కోట్లు ఇచ్చినాం సార్ దానికి అమృత్ కింద. 2 కోట్లలో 98 లక్షలు రిలీజ్ చేసినాం. మీరు దేని ఖర్చు పెట్టారో ఆ బిల్లులు పెట్టారు, మిగతా పైసలు ఇస్తామన్నాం, మీరు బిల్లులే పెట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కింద మేము పథకాన్ని మార్చుకుంటాం సార్, మీరు ఇచ్చేటువంటి ఇళ్ళ పథకం మాకు వయబిలిటీ లేదు అన్నారు. మార్చుకోండి అని చెప్పిండు విశాల హృదయంతో వెంకయ్య నాయుడు గారు. 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయిన ఇళ్ళ కోసం ఏడగట్టింది సార్ వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. ఇచ్చిన నిధులు ఖర్చు చేయకుండా దానికి సంబంధించినటువంటి లెక్కలు ఆడిటింగ్లో చెప్పకుండా కొత్తగా నిధులు రావాలని కోరుకోవడం న్యాయం ఎట్లయితే సార్? చంద్రశేఖరరావు గారు ఒప్పుకున్నటువంటి 67,000 కోట్లు ఈ రోజు దాకా ఈ రాష్ట్ర ఖజానాలకు వచ్చినటువంటి డబ్బు, మంజూరైనటువంటి డబ్బు కాదు. నువ్వు పని చేయకుండా డబ్బు రాలేదంటే ఎట్లా? అమిత్ షా గారు చెప్పింది ఏంది? ఇప్పటి వరకు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు నా నాలెడ్జ్లో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి మేము సహాయం చేసినామని చెప్పిండు. నువ్వు పని చేయి సారు, నీకు ఇచ్చినటువంటి డబ్బులు ఖర్చు పెట్టి దానికి సంబంధించిన అకౌంట్స్ని ఆడిటర్ ఉంటారు కదా వాళ్ళకి ద్వారా పంపించండి, కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు చెప్పండి. ఫసల్ బీమా 731 కోట్లు ఇస్తే, ఫసల్ బీమా కాదు మన్నించాలి, ఇన్పుట్ సబ్సిడీ 791 కోట్లు ఇస్తే కనీసం వాటిని రైతులు పంచలేదని మీరే ఒప్పుకున్నారు మీ వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర అసెంబ్లీ లోపల. అంటే కేంద్రం ఇచ్చిన ఏ డబ్బును కూడా సంబంధిత ప్రాజెక్టుల కోసం మీరు ఖర్చు పెట్టకుండా ఇంకా డబ్బులు రావాలి, ఇంకా డబ్బులు రావాలి, మేమే 50,000 కోట్లు ఇచ్చినాం, వాళ్ళే 25,000 కోట్లు ఇచ్చినాం. ఇది ఎట్లుందంటే రేపు హైదరాబాద్ వాళ్ళు అడుగుతారు సార్, మొత్తం పన్నులు తెలంగాణకు హైదరాబాద్ ద్వారానే వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు అయితే తెలంగాణకు వచ్చేటువంటి ఆదాయం 50,000 కోట్లు అయితే ఆ 50,000 కోట్లలో 45,000 కోట్లు హైదరాబాదీయే కాబట్టి 45,000 కోట్లు హైదరాబాద్లోనే ఖర్చు పెట్టుర్రి, ఇక తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాలకు ఏమి ఇయ్యకుర్రి అని హైదరాబాద్ వాళ్ళు మాట్లాడితే ఎంత అర్థం ఉంటుందో సార్. చంద్రశేఖరరావు సార్ చెప్పినటువంటి మాటలకు కూడా గంతే అర్థం ఉంటుంది. ఆడ కూర్చున్న మీడియా మిత్రులు అందరూ కూడా తెలుసు ఈయన మాట్లాడుతుంది తప్పు, అబద్ధాలు, తిమ్మిని బమ్మిని చేస్తుండని. అడుగుతా ఆయన ఏం మాట్లాడతారు? కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.